హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య శ్రీనివాస్. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? సో నేనైతే ఒక వీడియోలో చూశానమాట. బ్రెడ్తో ఒక స్వీట్ చేశారు. నాకు అది చూసిన తర్వాత ఎందుకో నేను చేయాలి, తినాలి అనిపించింది. అందుకనే నేను కూడా లేట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో దీనికి కావాల్సినవి ఏంటంటే ఓన్లీ 3 ఐటమ్స్. ఒకటి బ్రెడ్, ఇంకొకటి కస్టర్డ్ పౌడర్, ఇంకొకటి మిల్క్. సో బ్రెడ్ ఏంటంటే మనం తీసుకొని సైడ్లు ఉంటాయి కదా మొత్తం బ్రౌన్ కలర్వి, ఆ సైడ్లు అనేది తీసేసుకోవాలి. సో నేను రౌండ్ షేప్లో చేద్దామని చెప్పేసి గ్లాస్ పెట్టి చేస్తుంటే ఏమైందంటే ఆ బ్రెడ్ బాగా స్పాంజ్లా మెత్తగా ఉండడం వల్ల అది అవ్వట్లేదు, పట్టుకుంటే ఇరిగిపోతుంది. అందుకని చెప్పి ఇంకెందుకని చేత్తోనే తీసేస్తున్నాను. సో నాకు ఎప్పుడైతే ఆ బ్రెడ్ని అలా చూసానో నాకు ఇంట్రెస్ట్ పోయింది, చేయాలని ఇంట్రెస్ట్. అందుకని చెప్పేసి సైడ్లో ఉన్న వాటికి తీసేసి నార్మల్గానే చేత్తోనే తీసేసాను. సో వీడియోలో చూపిస్తున్నట్లు మీరు కూడా చేసుకోండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. నేను తిన్న తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అసలు మామూలుగా లేదు. ఈ సమ్మర్లో మీరు ట్రై చేశారంటే మాత్రం అసలు మీ ఫేవరెట్ స్వీట్ ఏంటంటే ఇదే అని చెప్తారు, అంత బాగుంది. సో అలా బ్రెడ్ తీసుకోండి. నేను మా అమ్మతో మాట్లాడుకుంటూ ఆ వర్క్ చేసుకుంటున్నా, అందుకనే నేను అసలు వీడియోకి సంబంధం లేకుండా అటు చూస్తున్నా. సో ఆ బ్రెడ్ నాకు నచ్చలేదు, అందుకనే ఎక్కడ తీసుకొచ్చావమ్మా అని అడుగుతున్నాను. అస్సలు బాగాలేదు, అక్కడ బాగోదు అని చెప్తున్నా. మా అమ్మ ఒక బేకరీలో తీసుకొచ్చా అంటే, కానీ పాపం మా అమ్మకి తెలియదు కదా నాకు ఇష్టం అని చెప్పేసి, నేను చేసుకుంటా అన్నా అని చెప్పేసి మా అమ్మ అక్కడి నుంచి తీసుకొచ్చింది. సో మీరు కూడా ఇది చేసుకునేటప్పుడు మంచి బ్రెడ్ తెచ్చుకొని చేసుకోండి, అప్పుడైతేనే ఈ రెసిపీ బాగుంటుంది. లేకపోతే నాకులాగా మీకు కూడా చేసే ఇంట్రెస్ట్ కూడా పోద్ది. దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంటే బ్రెడ్ కాబట్టి మంచి క్వాలిటీ బ్రెడ్ తెచ్చుకొని సైడ్లు మొత్తం తీసేసుకొని మీకు నచ్చిన షేప్ కట్ చేసుకొని ఓన్లీ వైట్ కలర్ది మాత్రమే మీకు నచ్చిన షేప్ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అండ్ మీరు సైడ్స్ తీసేశారు కదా, అది ఏమీ వేస్ట్ అవ్వదు. దాన్ని మీరు ఏం చేస్తారంటే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసి ఒక సైడ్లో పెట్టుకోండి ఆ పౌడర్ వరకు. సో నేను మాత్రం నాకు ఎట్లాగో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి అదంతా అలా అయింది, కొలాప్స్ అయిందని చెప్పేసి నేను అట్లా కూడా చేయలేదు. జస్ట్ దాన్ని తీసేసి పక్కన పెట్టాను, దాన్ని మిక్సీ కూడా పట్టలేదు. అండ్ నేను ప్యాకెట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇక ఇలా చూసేసరికి ప్యాకెట్ మొత్తం కదా సగం కూడా చేయాలనిపించలేదు. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకున్నా కదా, అందుకనే ఇంకా తప్పలేదు. సో ఇలా తీసి పక్కన పెట్టి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ స్వీట్ మీకు ఎలా వచ్చిందో, అసలు మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను చెప్పాను కదా నాకు అస్సలు వంట రాదు, కానీ ఏదో ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. సో బ్రెడ్ అయిపోయిన తర్వాత మీరు ఒక బౌల్ తీసుకొని పాలు అనేది హీట్ చేసుకోండి. సో మీరు ఎంతైతే షుగర్ తింటారో, మీకు ఎంత స్వీట్ అయితే నచ్చుతుందో అంత షుగర్ యాడ్ చేసుకోండి, ఓకేనా. షుగర్ అయితే ఏమంత మంచిది కాదు, బట్ మనకి నచ్చినంత మనం ఎంత స్వీట్ అయితే తినగలుగుతామో అంత స్వీట్ అయితే యాడ్ చేసుకోండి. స్వీట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అది తిప్పండి. స్వీట్ అంటే కొంచెం పంచదార కరిగేంత వరకు కొంచెం తిప్పండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఆ విధంగా తిప్పండి. సో నేను ఇంకా ఇంటి దగ్గర ఉన్నంత వరకు నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా చూసి ట్రై చేయండి మీకు కుదిరినప్పుడు. మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది, మీకు అసలు ఆ టేస్ట్ నచ్చిందా లేదా. అండ్ నెక్స్ట్ ఏం కావాలి, ఏ రెసిపీ అయితే కావాలనుకుంటున్నారో నాకు చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ కావాలన్నమాట. కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను. అలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ ఆర్ మిల్క్, మీకు ఏది నచ్చితే అది, ఏది అవైలబుల్ ఉంటే అదైతే కలుపుకోండి. సో వాటర్ కలుపుకున్న ప్రాబ్లం లేదు, అసలు అయితే ఎక్కువ మిల్క్ కలుపుకుంటారు, బట్ నేనైతే మర్చిపోయి వాటరే కలిపాను. వాటర్ కలిపితే నాకైతే ఏమంత రిజల్ట్ అనిపించలేదు. నెక్స్ట్ మళ్ళీ వాటర్ కలిపిన తర్వాత ఏమంత తొందరగా చిక్కగా అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ పాలు తీసుకొని కలిపాను అనమాట. కస్టర్డ్ పౌడర్లో మా అమ్మ నేను ఏదో చేస్తున్నా, ఏదో అయిపోతుంది, అసలు వంటే రాదు, కానీ ఈరోజు ఏంటి స్టవ్ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి మా అమ్మ షాక్ అయ్యి వచ్చి చూస్తుంది. నేను అందుకని ఏం చేయట్లేదు, నేను వీడియో చూసుకుంటున్నా ఇల్లు అంటే మా అమ్మ వెళ్ళిపోయింది పాపం. సో నేను వాటర్ కలిపాను. వాటర్ కలిపిన తర్వాత నాకేమంత తొందరగా చిక్కగా అవుతున్నట్టు ఏం రిజల్ట్ అనిపించలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ తర్వాత పాలు కలిపాను. సో మా అమ్మ మా చిన్నప్పుడు బాదం పాలు చేసేది. అయితే నేను మా అమ్మని అడిగాను, అమ్మ పాలు కలుపుతారా లేకపోతే నీళ్ళు కలుపుతారా కస్టర్డ్ పౌడర్లో అంటే పాలే కలుపుతారా అని చెప్పింది. దాని తర్వాత నేను కూడా గబగబా వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొచ్చి కలిపాను. సో మీరు కూడా మేక్ షూర్ వాటర్ కలపొద్దు,
పాలే ప్లాన్ చేయండి, కొంచెమే కదా కొంచెం. సో మీరు ఎప్పుడైతే పాలు కస్టర్డ్ పౌడర్ కలుపుతారో అప్పుడు అవి అంటే ఉండలు ఉండలు అవ్వకుండా చూసుకొని కలపండి. మరుగుతాయి కదా, మరిగినప్పుడు ఏం చేయాలంటే మీరు కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలుపుకున్నది ఉంటుంది కదా, దాన్ని మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పండి. ఆ పాలల్లో యాడ్ చేసుకుంటూ అలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పండి. సో ఈ వీడియో నేను ఒక్కదాన్ని ఏం షూట్ చేసుకోలేదు, నేను ఈ వీడియో షూట్ చేసుకుంటే మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేసింది. సో ప్లీజ్ మీరు కెమెరా క్వాలిటీ గురించి అయితే ఇగ్నోర్ చేయండి, జస్ట్ వీడియో అండ్ రెసిపీ చూడండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మేము ఇది మా ఇల్లు కాదు, మేము షిఫ్ట్ అయ్యాం కదా, సో ఇక్కడ లైటింగ్ చాలా తక్కువగా ఉంది అండ్ ఇక్కడ ఏమంత బాగాలేదు కూడా, నాకైతే నచ్చలేదు. సో అందుకని చెప్పేసి వీడియో ఏమంత క్లియర్గా రాలేదు, ఫేసెస్ మొత్తం బ్లాక్గా వచ్చాయి అండ్ మొత్తం వీడియో కూడా ఏమంత బాగాలేదు. బట్ మీకు చూపిద్దామనేసి చేశాను. అది అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ ఆర్ బౌల్ మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. నేను చెప్పాను కదా ఫస్ట్లో మిక్సీ పట్టుకోవాలని చెప్పేసి, దాన్ని లాస్ట్లో వేయండి. సో నేను మిక్సీ పట్టే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఆ బ్రెడ్ చూడంలో, అందుకనే దాన్ని జస్ట్ చేత్తోనే స్మాష్ చేశాను. చేసిన తర్వాత దానిపైన మీరు చేసుకున్నారు కదా బాదం పాలు, దాన్ని పోయండి. పోసిన తర్వాత మీరు కట్ చేసుకున్న పీసెస్ అనేది ఒక లేయర్ పెట్టి మళ్ళీ దానిపైన బాదం పాలు పోయండి. సో మళ్ళీ దానిపైన ఒక లేయర్ పెట్టండి, మళ్ళీ పాలు పోయండి. సో మీరు ఎన్నైతే చేసుకున్నారో అట్లా ఒకదానికి లేయర్లు చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ అంటే మీకు ఇష్టం ఉంటే తింటారు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. అండ్ మేక్ షూర్ 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టండి. 1 or 2 hours పెట్టిన తర్వాత తీసుకొని తింటే ఉంటుంది అస్సలు వేరే లెవెల్. సో అది కూడా నేను మీకు వీడియో పెడతాను. మా అమ్మ టేస్ట్ చేసింది, మా అమ్మ టేస్ట్ చేసినప్పుడు మా అమ్మ రియాక్షన్ ఏంటనేది నేను మీకు వీడియో పెడతాను, చూడండి. కానీ నాకు ఇట్లా చూడడానికి ఏమంత నచ్చలేదు, కానీ నేను అనుకున్న అసలు వీడియో కూడా పోస్ట్ చేయొద్దు, ఏమంత బాగాలేదు అంటే షేప్ కానీ ఏమంత మంచిగా రాలేదు, కెమెరా క్వాలిటీ కూడా ఏమంత మంచిగా రాలేదు కదా ఇక్కడ అనుకున్నా. బట్ ఇది ఇంత టేస్ట్ బాగున్నప్పుడు వీడియో పెట్టకపోతే మీరు ఇంత మంచి రెసిపీ మిస్ అయిపోతారని చెప్పేసి నేను ఈ వీడియో మీకోసమే పోస్ట్ చేశాను. ప్లీజ్ ఈ రెసిపీ మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోరు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ట్రై చేస్తారు కదా, చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ మన ఛానల్ ఇంకా తొందరగా ముందుకు వెళ్తుంది 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్, కీప్ సపోర్టింగ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఎవరికైనా సరే సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే నీడ్ సపోర్ట్ ఆర్ నీడ్ సబ్స్క్రైబర్స్ అనేది కింద కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ అనేది పిన్ చేస్తాను, నేను సబ్ చేసుకొని నా ఫ్రెండ్స్తో కూడా సబ్ చేపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సమ్మర్ కదా, జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. బాయ్ బాయ్.